హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు వైజాగ్లో ఉంటారా? మంచి డ్రైవింగ్ స్కూల్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నేను వైజాగ్ కూర్మానపాలెంలో ఉన్న ఆదిత్య డ్రైవింగ్ స్కూల్కి అయితే వచ్చాను. మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే వీళ్ళ రేటింగ్ చాలా బాగుంది. వీళ్ళ దగ్గర డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళ కామెంట్స్ కూడా మీరు చూడొచ్చు. వైజాగ్ లోనే ది బెస్ట్ డ్రైవింగ్ స్కూల్ అని అయితే చెప్తాను. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై చూపిస్తున్న వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి జాయిన్ అయిపోండి. మీకు ఈ వీడియోలో డ్రైవింగ్ స్కూల్లో క్లాసెస్ ఎలా తీసుకుంటారో కూడా చూపిస్తాను, చూసేయండి. కార్ డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు స్క్రీన్ పై చూస్తున్న అతను జాయిన్ అయ్యి 15 days అయితే అవుతుంది. అతని డ్రైవింగ్ స్కిల్స్ అయితే చూడండి. 21 days లో టోటల్ డ్రైవింగ్ అయితే నేర్చుకోవచ్చు. మీకు కార్ డ్రైవింగ్ నేర్పించే ప్రసాద్ గారికి మొత్తం 16 years అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. డ్రైవింగ్ స్కూల్లో నేర్పించే కార్స్ కి బోత్ సైడ్ క్లచ్, యాక్సెలరేటర్, బ్రేక్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. మన ఛానల్లో సింహాచలం టెంపుల్ వీడియో ఉంది, చూడని వాళ్ళు చూసేయండి. అండ్ వరంగల్లో ఉన్న అన్ని ప్లేసెస్ వీడియోస్ అయితే ఉన్నాయి, చూడని వాళ్ళు చూసేయండి. అంతే కదా, స్టెప్ బై స్టెప్ మార్చాలి. ఒకేసారి సడన్గా మార్చకూడదు. గేర్ 1లో 10-20 వరకు వెళ్ళి, అలా తర్వాత 20లో 25 వరకు వెళ్ళి, 2లో 3లో 35-40 వరకు వెళ్ళి, అలా స్టెప్ బై స్టెప్ మార్చాలి గేర్లు. ఇప్పుడు 5లో పెడతాం. ఇప్పుడు మనం రైట్కి సిగ్నల్ ఇచ్చి అవతల లైన్లోకి వెళ్తాం. సిగ్నల్ ఇవ్వ రైట్కి, అవతల లైన్ క్లియరెన్స్ చూసుకొని అవతల లైన్లోకి వెళ్ళి ఈ లైన్లో కంటిన్యూ చేయండి. సిగ్నల్ ఆఫ్ చేయండి, మనం స్ట్రైట్ వెళ్తాం. చేసి మళ్ళీ ఆ తర్వాత జంక్షన్ నుంచి మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది కదా, స్లో చేయి. తోడేసుకోవచ్చు కదా స్పీడ్. వ్యాన్ ఎక్కనన్నా. ఏ వ్యాన్? బొరేడో వ్యాన్ ఉంటుంది కదా, పెద్ద వ్యాన్ లాంటిది. ఓకే, బొలేరో. తోలేనది గేర్ తెచ్చిన కన్ఫ్యూజ్ అయిపోయింది. అంత కార్లో లేదు, అది క్యారీ గేర్ ఉంటుంది కదా దీనివల్ల అది ఉపయోగపడింది అండి బాగానా. తోలేను, గట్టిగా తోలేను. గేర్లు హార్డ్గా ఉంటాయి అవి. అనంతపురం నుండి అనకబెల్లూరు తోలేను బండి. నైట్ తోలేను, మరి పగలు కాదు. క్లచ్ పట్టుకుంటే గేర్లు పడుతున్నాయా? పడుతున్నాయన్నా. చెయ్యాలడిన వాళ్ళు గేర్లు వేసానన్నా. ఎక్కడ నేర్చుకున్నావు అన్న? డ్రైవింగ్ స్కూల్ పెట్టానన్నా నేను. అందుకే బేగ వేసావు, నా దగ్గర నేర్చుకున్నాను. అందుకే ఈజీ వచ్చింది, లేకపోతే అంత బేగ ఎవడు బండి తోలలేదు. ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటాం. సెకండ్ స్లో, టర్నింగ్స్లో స్లో అవ్వాలి. సెకండ్ నుంచి థర్డ్.
డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకునే వాళ్ళకి కొంచెం భయం అయితే ఉంటుంది. సో ఈ వీడియో చూస్తే డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటే ఎలా ఉంటుందో ఒక ఐడియా అయితే వస్తుంది. సో అందుకని ఎక్కడ వీడియోని కట్ చేయకుండా ఫుల్ వీడియో అయితే పెట్టాను. సో మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నాకు కూడా కార్ డ్రైవింగ్ అయితే రాదు, నేర్చుకోవాలి. లాస్ట్లో వీడియో కూడా పెడతాను నేను కార్ డ్రైవ్ చేసింది, ఆ వీడియో కూడా చూసేయండి. స్లో స్పీడ్ పెంచి 4 నుంచి 5. అండ్ ఇదంతా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో రోడ్లు అన్నమాట. మొత్తం గ్రీనరీతో చుట్టూ చాలా బాగుంటాయి. మన ఛానల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి, చూడని వాళ్ళు చూసేయండి. స్లో వచ్చాయి. ఇక్కడ రైట్కి యూటర్న్ చేస్తాం. ఎప్పుడైనా మనం న్యూట్రల్లో ఆగినప్పుడు న్యూట్రల్ 1 వేసే ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా 1 పడిందా లేదా, లేదంటే 3 పడినా ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ సిగ్నల్ మనకే రెడీ అయిపోం. 1లో ఎక్కువ యాక్సలరేటర్ ఇవ్వకూడదు, హాఫ్ క్లచ్ మీద స్లోగా వెళ్ళాలి. అలా వెళ్ళు అంతే. స్టీరింగ్ క్విక్గా చెప్పాలి. హార్న్ కూడా. అండ్ లెవెలింగ్ ఓకే. ఇంకొంచెం లెవెల్ చేసి స్పీడప్ చేసి క్లచ్ వదిలేక స్పీడప్ అలా ఉంటుండగా పెంచుకోవాలి. లెఫ్ట్కి సిగ్నల్ ఇవ్వు. క్లచ్ నొక్కు, బ్రేక్, న్యూట్రల్. ఈ రోజుకి అతని ట్రైనింగ్ అయితే అయిపోయింది. ఇంకొక అతను అయితే వచ్చాడు. అలా 30 minutes ఉంటుంది డైలీ, మార్నింగ్ అండ్ ఈవినింగ్. స్పీడ్ పెంచి ఓకే. మళ్ళీ క్లచ్ నొక్కి 3. ఓకే. సిగ్నల్ అయిపోయింది, లెఫ్ట్కి సిగ్నల్ వస్తుంది. 3 నుంచి
తెలుసు ఈ స్కూల్ గురించి, డ్రైవింగ్ స్కూల్ గురించి? నేను మామూలుగా రోడ్డు మీద వెళ్ళినప్పుడు నెంబర్ చూసారా? 465. అటు తగ్గించండి ఎక్సలరేటర్. క్లచ్ నొక్కి పైనుంచి ముందు న్యూట్రల్, సెకండ్ లైట్గా బ్రేక్, సరిపోతుంది. ఇదే లైన్ మెయింటైన్ చేయాలి, అటు ఇటు తిప్పకుండా. కాదండి, ఎక్సలరేటర్ క్లచ్ వదిలి ఎక్సలరేటర్ అవ్వండి. ఓకే, సరిపోతుంది. కొంచెం సెంటర్ మార్జిన్ అవతల ఇవ్వకండి, సెంటర్ మార్జిన్ మెయింటైన్ చేయండి. మళ్ళీ సేమ్ క్లచ్, లైట్గా బ్రేక్, సెకండ్ కొట్టడం. అంతే, సెంటర్లోంచి స్ట్రైట్ వెళ్తాం. తగ్గించాలి, 1లో లైట్ ఎక్సలరేషన్ మీద వెళ్ళాలి, స్పీడ్ పెంచుకోవడం. ఓసారి ఆగుతాం క్లచ్ పట్టి. అలా పదండి, నెమ్మది క్లచ్ వదలండి. అలా వస్తూనే ఉంటాయి వెహికల్స్, అలా వెళ్ళడమే మనం కూడా. వదలండి, చెప్పండి, లెవెల్ చేయండి. ఓకే, పదండి. 2 నా వైపు. ఇలా లెఫ్ట్ లైన్ మెయింటైన్ చేద్దాం. ఈ వైట్ కార్ దాటాక లెఫ్ట్ టర్న్, సిగ్నల్ ఇచ్చాం. సెకండ్ పోతే ఆ కార్ హార్న్ కూడా అది కొట్టండి. పదండి, చెప్పండి. అది ఓకే, ఇవ్వండి ఎక్సలరేషన్. మళ్ళీ 2లో గ్రాడ్యువల్లీ స్పీడప్ అండ్ 3. రైట్ టర్న్. లెవెలింగ్.
ఒకసారి ఆపుతాం. క్లచ్ నొక్కి సైడ్కి. ఓకే, స్పీడప్ అండ్ సెకండ్. ఓకే, రైట్కి సిగ్నల్ ఇచ్చి అలా టాప్ చేయాలి. లెఫ్ట్ లైన్కి ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. కార్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకైతే తప్పకుండా ఉపయోగపడుతుంది. నా డ్రైవింగ్ స్కిల్స్ కూడా చూసేయండి. ఓన్లీ స్టీరింగ్ మాత్రమే తిప్పుతున్నాను. కంట్రోల్ మొత్తం అయితే ప్రసాద్ గారి చేతిలో అయితే ఉంది. ఈ వీడియోకి ఇంతే అండి. ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో, ట్రావెలింగ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.